2024 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ముందుగా అనుకూల గ్రహాలు వాటి వల్ల ఉన్నటువంటి శుభఫలితాలను గనక పరిశీలిస్తే ధనుసు రాశి వారికి 2024 డిసెంబర్ మాసానికి గాను జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు పంచమం పైన అనగా మేషరాశి పైన దృష్టిని సారించడం వల్ల వీరి ఆలోచనలు చాలా వరకు సహకరిస్తుంది. అనగా ఆలోచనలంతా కూడా సాకారం చెందుతాయి, కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణం కూడా వీరికి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, సంతానం మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే వాతావరణాన్ని, శుభవార్తల్ని మీరు అందుకోగలుగుతారు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావం అయినటువంటి మకర రాశిలో ఈ నెలంతా కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నారు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు ఆనందపడడం, మీ మాటలకు విలువ పెరగడం, సృజన సహకారంతో కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావం అయినటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నారు కనుక ఏళ్ళనాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. శని సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. పరిశ్రమలో పనిచేసే వారికి మంచి అవకాశాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక దశమ భావం అయినటువంటి కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కేతు దశమ భావంలో సంచరిస్తున్నాడు కనుక కన్యారాశిలో వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధించుకోగలుగుతారు, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని ముందుకు నడిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి గురువు, శుక్రుడు, శని, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములో అనగా వృశ్చిక రాశిలోను, జన్మరాశిలో అనగా ధనుసు రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో పూర్తిగా మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తుంది. అనగా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు చేయడం కానీ, లేకపోతే కుటుంబాన్ని బదిలీ చేయడం కానీ ఇలాంటి స్థాన చలనాలకు అవకాశాలు కనిపిస్తుంది. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో వక్రించి అష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించి ఆయన సప్తమ భావాన్ని మిథున రాశిని చూస్తున్నాడు కనుక వీరికి పూర్తిగా భూవాహన లాభాలు కానీ, లేకపోతే కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ భూముల నుంచి, వాహనాల నుంచి కాస్త ప్రతికూలతలు, నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో కాస్త మనస్పర్ధలు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, లేకపోతే సహ ఉద్యోగులతో సమస్యలు కానీ ఇలాంటివి, లేకపోతే నూతన వ్యాపారాల వల్ల నష్టాలు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావం అనేటువంటి మీనంలో రాహు సంచారం కొనసాగుతుంది. కుటుంబ పరంగా దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు చేసి వీరు కాస్త అశాంతికి గురయ్యే వాతావరణం, లేకపోతే ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుసు రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. మరి ఈ 4 గ్రహాలకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ముందుగా చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్య దుర్గా దేవికి ఆరాధన చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోండి. వ్యయంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించి మంగళవారం రోజున ఎర్ర కందిపప్పును 1 కేజీ కందిపప్పును మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ఆదిత్య హృదయం చదువుకోండి. ఉదయం పూట నిద్రలేసిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా 2024 డిసెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నటువంటి ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.